అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండవ అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారితో పాటు అది ఢీకొట్టిన మెడికల్ కాలేజ్ హాస్టల్లోని 20 మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. అయితే విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటికీ దృశ్యాలను బట్టి చూస్తే విమానం డ్రీమ్ లైనర్ అత్యంత అసాధారణ స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర బృందం దర్యాప్తు చేస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి భారత్కు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి దర్యాప్తు చేస్తోంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత దాని ల్యాండింగ్ గేర్ తెరిచే ఉండడం, అదే సమయంలో రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉండడం దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. విమానం గాల్లోకి లేచే కీలకమైన తొలి దశలో ఇది చాలా అసాధారణమైన పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బోయింగ్ 787 విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ను 5 లేదా అంతకంటే ఎక్కువ సెట్టింగ్లో ఉంచుతారు. విమానం వేగం పుంజుకుని తగినంత ఎత్తుకు చేరుకున్న తరువాత క్రమంగా ఫ్లాప్స్ను ముడుస్తారు. అలాగే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే సాధారణంగా 600 అడుగుల ఎత్తుకు చేరకముందే ల్యాండింగ్ గేర్ను లోపలికి ముడుచుకుంటారు. ప్రమాదానికి గురైన విమానం దృశ్యాలను బట్టి ల్యాండింగ్ గేర్ కొద్దిసేపు ముడుచుకోవడం ప్రారంభించింది. ఆ వెంటనే పైలట్ దానిని మళ్లీ కిందకు దించినట్టు తెలుస్తోంది. ఇంజిన్ శక్తి కోల్పోవడం లేదా పవర్ ఫెయిల్యూర్ జరిగినట్టు గుర్తించి పైలట్ ఈ చర్య తీసుకుని ఉండవచ్చని ఒక అంచనా. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో పవర్ ఫెయిల్యూర్ సంభవించినట్టు తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ల్యాండింగ్ గేర్ సాంకేతిక లేదా హైడ్రాలిక్ సమస్య కారణంగా కిందే ఉండిపోయి ఉండవచ్చన్నది మరో బలమైన వాదన. ఇలాంటి పరిస్థితుల్లో విమానం గాలిలో ఎదుర్కొనే నిరోధకతను తగ్గించి వేగాన్ని పెంచేందుకు సిబ్బంది ఫ్లాప్స్ను త్వరగా ముడిచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. తెరిచి ఉన్న ల్యాండింగ్ గేర్, ముడుచుకున్న ఫ్లాప్స్ రెండూ కలిసి విమానం పైకి లేచే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లాప్స్ను త్వరగా ముడవడం చాలా ప్రమాదకరమని, ఇది విమానం గాల్లో పట్టుకోల్పోయి కింద పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ విమానం ప్రయాణ మార్గంలో పెద్దగా పక్కకు తూలడం లేదా దొర్లడం వంటివి కనిపించలేదని, దీన్ని బట్టి పైలట్లు కొంతవరకు విమానాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోగలిగారని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో ఇంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ రెండూ ఈ స్థితిలో ఉండకూడదు. 600 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ గేర్ తెరిచి ఉండడం, ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉండడం అనేది ఒక దాని తర్వాత ఒకటిగా తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను లేదా ఏదైనా పెద్ద సమస్యకు ప్రతిస్పందనగా విమాన సిబ్బంది తీసుకున్న అత్యవసర చర్యల క్రమాన్ని సూచిస్తోందని భావిస్తున్నారు. చివరికి విమానానికి తగినంత లిఫ్ట్ లేకపోవడం, అధిక నిరోధకత కారణంగా విమానం అదుపు తప్పి కింద పడిపోయి ఉండొచ్చని ప్రాథమిక అంచనా. రాబోయే రోజుల్లో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా దర్యాప్తు అధికారులు ఈ అసాధారణ అంశాలపై దృష్టి సారించనున్నారు.